ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. మై నేమ్ వరప్రసాద్. యువర్ వాచింగ్ వరప్రసాద్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి రాఖీ పౌర్ణిమ. సో ఆగస్ట్ 3వ డేట్ ఇవాళ. సో ఆగస్ట్ 5th రోజు మనకు రామ మందిర్ నిర్మాణం ఉంది కదండి. సో నేను ఒకటి మీకేం చెప్పదలుచుకున్నా అంటే, ఆ రోజు ఎవరైతే రామ మందిర్ నిర్మాణం రోజు మీ ఇంటి దగ్గర మీరు దీపాలు వెలిగించి అక్కడ ఒక ఫోటో దిగి, నాకు ఇక్కడ పైన ఉంటుంది కదా వరప్రసాద్ _వరం అని నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్కి మీ ఫోటో సెండ్ చేయండి. సో నేను మీ ఫొటోస్ని నా యూట్యూబ్ ఛానల్లో చూపెడతాను. సో సో ఎన్నో ఏళ్ళలో మన కళ నెరవేరబోతుంది కనుక సో మీరు అందరూ చేసే ఫోటో దిగి పంపించండి. నేను మీకు అక్కడ మన ఛానల్ చూపెడతాను. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వరప్రసాద్ _వరం నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అండ్ మీరు రాఖీ ఎలా జరుపుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఈ రాఖీ పౌర్ణమి ఈ 2020లో వచ్చే పండుగలన్నీ కూడా వెరైటీ అయిపోతున్నాయి. ఎవరిని కలవకుండా ఇంటి దగ్గర ఉండి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో చూడండి, వరప్రసాదం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు ఇంకా నేను రాఖీ కట్టుకోలేదు. రాఖీ కట్టుకున్న తర్వాత మీకు చూపెడతాను. ఫ్రెండ్స్, రాఖీ కట్టుకుంటున్నాను. ఫస్ట్ మా అక్కయ్య కడుతుంది, పక్కన తారక్ జున్ను కూడా ఉన్నాడు. సో కరోనా సమయంలో మొదటి రాఖీ పండుగ 2020. సో ఫస్ట్ బొట్టు పెట్టడం అయిపోయింది. తర్వాత మా అక్కయ్య రాఖీ కడుతుంది చూడండి. సో ప్రతి సంవత్సరం మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుని చెప్పండి. ఇక్కడ మా తారక్ జున్ను టాటా చెప్తున్నాడు, అందరికి హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పండి. మీరు కూడా లైక్ చేయండి, ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో అండ్ మీరు కూడా ఎలా రాఖీ పండుగ ఇలాగే చేసుకున్నారా? కరోనా సమయంలో ఇంటి దగ్గర ఉన్నారా? మీ అక్కయ్య వాళ్ళందరూ వచ్చారా లేదా కూడా తెలియజేయండి. మా జున్ను రాఖీ చూసారు కదా, హారతి పడుతున్నారు జున్నుకి. మాకు రాఖీ కట్టిన తర్వాత అయితే రాఖీ కట్టిన ప్రతి ఒక్కరికి డబ్బులు పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలనే పద్ధతి కాదండి. మనం ఒక రాఖీ అంటే రక్షా బంధన్. సో అందరికి అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. సో చూసారా, రాఖీ కట్టిన అయిపోయింది. అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాము ప్రజెంట్గా. సో పెద్దల ఆశీర్వాదం ఉంటేనే మనం ఏదైనా ముందు చేయగలుగుతాం. ఫస్ట్ మన తల్లిదండ్రులే మనకు దైవంతో సమానం కనుక ఫస్ట్ అమ్మ ఆశీర్వాదం ఇట్లా తీసుకుంటున్నాము. సో మా తారక్ జున్ను కూడా పప్పులు ముద్దులు పెడుతున్నాము. తారక్ జున్ను కూడా నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. చూడండి ఎలాగ తీసుకుంటున్నాడు. సో వాడు రెగ్యులర్గా పొద్దున్న లేవగానే నానమ్మకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటాడు. రాఖీ వాళ్ళ అమ్మ తారక్ జున్నుకు రాఖీ కడుతుంది ప్రజెంట్గా. సో ఎంత ముద్దుగా కట్టించుకుంటున్నాడు చూసారా. ఎటువంటి అల్లరి చేయకుండా తను కూర్చొని మంచి రాఖీ కట్టించుకొని చెప్పినట్టు వింటున్నాడు మా తారక్ జున్ను. సో దీనికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నానమ్మ ఆశీర్వాదం తీసుకొని వచ్చాడు చూసారా. తను నానమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాడు చూడండి. సో ఆశీర్వాదం తన అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. ఫస్ట్ నానమ్మ అయిపోయింది, అమ్మ అయిపోయింది. ఇప్పుడు నానవంతు. సో అమ్మ పప్పిలు ఇస్తుంది, నువ్వు నాన్నకు నానవంతు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆశీర్వాదం తీసుకొని నానమ్మ సజెషన్ చేస్తుంది. సో నాన్న దగ్గరకు వచ్చేసాడు, నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. సో తారక్ జున్నుకు పప్పిలు. ఫ్రెండ్స్, మనకు చిన్నపిల్లలకి ప్రజెంట్ ఏంటంటే మన కల్చర్ ఏంటి అనేది నేర్పించాలి. ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కాదు, మన ట్రెడిషన్, మన కల్చర్. సో ఇప్పుడు మా అక్కయ్య, రెండవ సోపు అక్కయ్య రాఖీ కడుతుంది నాకు. సో వాస్తవంగా మేము కరోనా సిచ్యువేషన్లో అంటే అందరూ కరీంనగర్ లోకలే ఉంటారు కనుక సో అందరూ ఇంటికి వచ్చేసారు. అందరూ వచ్చేసి రాఖీ కడుతున్నారు. సో మీరు కూడా రాఖీలా కట్టుకున్నారు. ఇప్పుడు తారక్ జున్ను నాకు కట్టడం అయిపోయింది తారక్ జున్నుకు. సో స్వీట్, సో బయట కొనకుండా స్వయంగా తయారు చేసుకున్న స్వీట్ అండి. ఇక్కడ బయట ఒక సిచ్యువేషన్ మంచిలేదు కదా. నెక్స్ట్ మా కోడలు, మా పెద్ద అక్కయ్య కూతురు, తను రాఖీ కడుతుంది ఇప్పుడు ప్రజెంట్గా. సో ఇప్పుడు మా తారక్ జున్ను కూడా నాతో పాటు సమానంగా రాఖీ కట్టించుకుంటున్నాడు. ఎందుకంటే నాకు రాఖీ కడుతుంటే తను చూస్తున్నాడు కదా. సో తనకు కూడా కట్టాలని చెప్పేసి కడుతున్నారు. తారక్ జున్ను రాఖీ కట్టయిపోయింది. మా ఇప్పుడు పెద్ద అక్క రెండవ బిడ్డ వచ్చింది. సో తను నాకు ఇద్దరికి బొట్టు పెట్టిన తర్వాత సో చూడండి రాఖీ. ఇది బయట, ఈ రాఖీ కూడా తను బయట తీసుకొచ్చింది కాదండి, తను స్వయంగా తయారు చేసిన రాఖీ. ఇంట్లోనే తయారు చేసుకొచ్చి రాఖీ కడుతున్నారు ఇక్కడ, బయట కొన్నాయి కాదు. స్వీట్ కూడా చూసారు కదా, ఇది మన కుడుకతో చేసినది లడ్డు. అవి కూడా చూడండి. సో ఒరిజినల్ అంటే ప్యూర్, బయట కొనుకొచ్చినవి కాదు, ఇంట్లో రెడీమేడ్ చేసిన లడ్డూలు. మా జున్ను అయితే ముద్దుగా తింటున్నాడు. ఇప్పుడు నాకు మా రెండో కోడలు అంటే కోడల వాళ్ళ బిడ్డ మా జున్నుకు రాఖీ కట్టింది, ఇప్పుడు కడుతుంది ఇంకా. సో మా కోడలు నాతో కొంచెం జోక్ చేస్తుంది, లడ్డూలు రెండు ఇస్తూ. మా జున్నుకి అయితే ఇచ్చేసింది లడ్డు. జున్ను అయితే మంచిగా తింటున్నాడు, స్వీట్ బాగుంది అక్కడ. సో
సో ఈమె నాకు కట్టేట ఆమె మా పెద్ద కోడలు బిడ్డ అన్నమాట. సో నాకు మనవరాలు అవుతుంది, రాఖీ కడుతుంది. అందరూ రాఖీ కట్టిన తర్వాత కలిసి హారతి ఇచ్చారు నాకు. ఫస్ట్ హారతి ఇచ్చిన తర్వాత సో హారతికి అందరికి బొట్టు పెట్టేసుకొని నమస్కారం చేసుకొని హారతి పళ్ళెంలో ఏమంటారు దక్షిణ పెట్టి మా రాఖీ కట్టడం అయిపోయింది. చూసారా మా 2 రాఖీలు ఎంత బాగున్నాయో. సో లేటెస్ట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే మేము మెరుపు రాఖీలే కట్టుకున్నాము చూడండి. సో నెక్స్ట్ మా అక్క బావల దగ్గర మేము ఆశీర్వాదం తీసుకున్నాము, మా 2వ అక్క బావ. సో మా బావ వాళ్ళు ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ మేము ఆల్మోస్ట్ అన్ని అందరూ కట్టేసినట్టు అయిపోయింది. మా బావకు రాఖీ కడుతుంది మా మిసెస్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మన ట్రెడిషన్ మీకు అంటే ఇంట్లో చూపెట్టాలి అనే ఉద్దేశంతో నేను యూజ్ చేస్తున్నాను. మా బావ కూడా స్వీట్ తినిపిస్తున్నారు. సో మా అందరు లాస్ట్ ఫైనల్ అందరు హాయ్ చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వరప్రసాదవరం ఛానల్ ఇతరులకు షేర్ చేయండి. కీప్ వాచింగ్, లైక్, సబ్స్క్రిప్షన్, షేర్. బాయ్ బాయ్.